ఎలోహిం టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపామయుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, అనంతగాని, కృపాసత్య సంపూర్ణుడా, ఉన్నవాడనువాడా, మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ గన్నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది దైవత్వాలు వింటున్నారో వారికి మేలుకరంగా, మీకు మహింకరంగా ఉండటానికి సహాయం చేయండి. మీ హస్తం తోడుగా ఉంచి దీవిని సందేశంతో బలపరచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ దేవదాసుడిని, మీ పాదాల చెంత నిలబడినటువంటి మీ దాసుని బలపరిచి వాడుకోండి. యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నా దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాం గారిని పిలిచారు 75 సంవత్సరముల వయసులో. అబ్రహాం గారికి పిలిచినప్పుడు 2 వాగ్దానాలు దేవుడు అబ్రహాం గారికి ఇచ్చారు. ఒకటి, ఆశీర్వదిస్తానని, 2, గొప్ప జనముగా చేస్తానని. దేవుని మాట విని వచ్చినటువంటి అబ్రహాం గారి విషయంలో దేవుడు సంవత్సరం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే అబ్రాహాము దేవునితో మాట్లాడుతూ, అయ్యా, నీవు ఎంత ఇచ్చినా ప్రయోజనం ఏముంది? నా ఇంటి పెద్ద దాసుడైన దమస్కు వాడైన ఎలియాజరే కదా ఈ ఆస్తికి వారసుడు. నీవు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కదా అని ఒకసారి తన బాధను దేవునికి వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు నిందారహితుడిగా ఉండు, నీకు నాకు మధ్య నిబంధన నేనే ఇచ్చినాను, ఎంత మాత్రం విడిచిపెట్టను, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిని అని చెప్పారు. తరువాత దేవుడు అబ్రాహాము జీవితంలో పరిశోధించి పరీక్షించి పరిపూర్ణతను కనుగొన్నప్పుడు దేవుడు అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు. అయితే అబ్రహాం గారు ప్రభువుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ప్రభు వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇందు నిమిత్తమే కదా నీవు నా దాసుని ఎదుకొచ్చావని. వెంటనే దేవుడు శారమ్మను పిలువమని చెప్పారు. శారమ్మ వెంటనే దేవుని మాటకు లోబడింది. దేవుడు ప్రేమించి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. మరుసటి సంవత్సరంలో దేవుడు శారాకు కుమారునిచ్చాడు, ఇస్సాకుని. మన దేవుడు దాటిపోని దేవుడు, మాటిస్తే నెరవేర్చే దేవుడు. నేను అబద్ధమాడుటకు మనుషుడిని కాను అని సెలవిచ్చారు. అయితే మనుష్యుడు అబద్ధమాడతాడు, దేవుడు అబద్ధమాడడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు. మన దేవుడు దాటిపోని దేవుడు. ఆదికాండం 32వ అధ్యాయం 26 చదువుకుంటే, ఆయన
తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయన నిన్ను ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనను, అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయన నా ప్రాణం దక్కనదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తండ్రి ఇంటి నుండి పారిపోతూ ఒక రాత్రి ప్రొద్దుగుంకినందున ఒక స్థలంలో పండుకున్నాడు. ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకొని ఆ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడారు. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని పై కొనలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పండుకున్న స్థలం దేవునిది, దేవుని స్థలము. దేవుడు అతనితో మాట్లాడుతూ, నువ్వు పండుకున్న ఈ స్థలము నీకు నీ సంతతికి ఇస్తా, మరలా తిరిగి నిన్ను తీసుకుని వస్తా, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు వెళ్ళి ప్రతిసనికి తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విడువను ఎడబాయను, చెప్పేది నెరవేరే వరకు నీకు తోడుగా ఉంటానని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అయితే యాకోబు ఉదయాన్నే లేచి ఆ నూనె పోసి ప్రతిష్ఠించే రాయికి ఇది దేవుని మందిరం బేతేల్ అని పేరు పెట్టాడు. మామ ఇంటికి వెళ్ళాడు. సిరియావాడైనటువంటి పిల్లరా లాబాను ఇంటికి. అయితే 20 సంవత్సరములు కొలువు చేశాడు. ఇద్దరిని భార్యలుగా స్వీకరించాడు, లేయా రాహేల్ని. వారికి 12 మంది పిల్లలు. తర్వాత దాసదాసీలు, గొర్రె మేకల మందులు దేవుడిచ్చాడు. 20 సంవత్సరములు ఎక్కడున్నాడు. తర్వాత దేవుడు అన్నాడు, నీవు లెగిచి వాగ్దాన భూమికి వెళ్ళమని. దేవుడు చెప్పిన మాటను బట్టి యాకోబు భార్య పిల్లల్ని కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మామ అడ్డుపడ్డాడు. అయితే దేవుడు మాట్లాడి లాభాన్ని గద్దించాడు. కొంత దూరము సాగిన తరువాత దేవదూతలు వచ్చి యాకోబుతో అంటున్నారు, నీ అన్నయ్య ఏసే వస్తున్నాడు, 400 మందిని వేసుకుని నీ మీద కంటే. యాకోబు దేవుని సందులో మోకాళ్ళు ఉన్నాడు. యెబ్బేకు దగ్గర రాత్రంతా ప్రార్థన చేశాడు. అయ్యా, 20 సంవత్సరాల క్రితం బేతేల్ నాకు ప్రత్యక్షమై నిన్ను నీ సంతానాన్ని తిరిగి తీసుకొస్తా, ఇది స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పావు కదా బేతేల్ని. మన్నొస్తున్నాడు, తల్లుల్ని పిల్లలతో చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు. నీవు ఇచ్చిన వాగ్దానం ఏమయ్యిద్దని రాత్రంతా ప్రార్థన చేశాడు. యెబ్బేకు దగ్గర దేవుడు తెల్లవారుజామున ప్రత్యక్షమయ్యాడు. అతనికి కనిపించాడు, యాకోబుతో మాట్లాడాడు. యాకోబు తన జీవిత పరిస్థితులు ప్రభు దగ్గర సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని మీద సాగిలపడ్డాడు. దేవుడు యాకోబుతో మాట్లాడి, మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీదట నీవు యాకోబు కాదు ఇశ్రాయేలువే అని దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
యాకోబు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాం దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. యాకోబుని దాటి వెళ్ళలేదు. తనకున్న సమస్తాన్ని కూడా శత్రువు అపవాదైన తంత్రములు కలిగించిన వాగ్దాన భూమికి చేర్చాడు దేవుడు. మన దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, దాటిపోని దేవుడు. మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరైనా అడుగగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచుండ చూచున్నవి, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అండ్రి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొన వల్లని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు తటస్థించినది ఎరుగనిదై భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణకి స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ సంచరిస్తూ ఉంటుండగా సమాజ మందిరపు అధికారి ప్రభు దగ్గరికి వచ్చారు. నా కుమార్తె సావసిద్ధమై ఉంది, నువ్వు త్వరగా వచ్చి నా కుమార్తె బ్రతికించని వేడుకున్నారు. వారి ఇరువురు వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో బహుశా సమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ ఆమె హృదయంలో మనసులో ఆలోచన చేసుకుంది. ఆయన గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుంది. అప్పటికే ఎన్నో హాస్పిటల్స్, ఎంతో డబ్బు కలిగినవని వేయపరుచుకుంది, ఆస్తినంతా. అయినప్పుడు కూడా వాటి వల్ల ఆమెకు స్వస్థత రాలేదు. ప్రభువు మార్గంలో వెళుతున్నప్పుడు బహుజన సమూహంలో ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆయన పక్షపాతి కాదు. ఎలాంటి వారినైనా ఆయన బాగు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఏ భేదము లేదు. ఆయన కులంతో, మతంతో, జాతితో, తెగతో లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు, అందరికీ సృష్టి యావత్తుకి ఆయన దేవుడు, సృష్టికర్త. సమాజ మందిరపు అధికారి ఆయన కుమార్తె విషయంలో తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలిసి కూడా, అది ఎమర్జెన్సీ అని కూడా ఆయన ఏం చేశాడు అంటే, మార్గం మధ్య ఉన్నటువంటి రక్తస్రావ రోగం కలిగిన ఆమెను స్వస్థపరిచారు. ఆమెను కూడా దాటి వెళ్ళలేదు. ఆయన ఎవరిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ఏ పరిస్థితిలోనైనా ఆయన నిలబడి కార్యాలు చేస్తాడు. ఆయన నిలబడ్డాడు, ఆమె స్వస్థపరిచాడు. రక్తస్రావ రోగం విడిచిపెట్టింది, వెంటనే స్వస్థత వచ్చింది. ఇది నాన్న ప్రభు నమ్ముకుని విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో ఆయన దాటిపోకుండా మన పరిస్థితులు ఏమైనా చక్కబరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆమెను కూడా ఆయన దాటిపోలేదు. ఆయన దాటిపోని దేవుడు. మనం చదువుకున్నట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థవంతుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్యలు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచి యెహోవాను ప్రార్థింపగా యెహోవాకి యెషయా ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితడని దావీదు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడిచి చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను. మరి ఈ పట్టణం నన్ను కాపాడుచు, నిన్ను ఈ పట్టణమును అశ్షూరు చేతిలో పడకుండా విడిపించదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చు అనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అయితే రాజైన హిజ్కియా తను రాజు అయినప్పుడు మొట్టమొదట ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవుని కనపరిచాడు. దేవుని సంబంధమైన ఆలయ పనులన్నీ కూడా యాజకులు నిర్మించటం, గాయకులను ఏర్పాటు చేయటం, పరిచర్యలు చేయించటం, ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు దేవుని యొక్క మందిరంలో జరిగించాడు. దేవునికి ఎంతో ఘనముగా పరిచర్య చేశాడు రాజు అయినప్పటికీ. అయితే కొంతకాలమైన తర్వాత వీళ్ళారా హిజ్కియా విషయంలో యెషయాను పంపించి ప్రవక్తను దేవుడు అంటున్నాడు, హిజ్కియా నువ్వు చావబోతున్నావు, బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకొని. వెంటనే గోని పట్ట కట్టుకుని హిజ్కియా ఏమైందో ఆలోచన చేయకుండా, దేవుని ప్రశ్నించకుండా గోడతోటి తిరిగి కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేశాడు. అయ్యా, యథార్థంగా నడుచుకున్నాను, సమస్త నీకు అనుకూలంగా జరిగించాను, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు, కన్నీళ్ళు విడిచాడు. దేవుడి హిజ్కియా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని వైపు తిరిగి చేసిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కలిగినటువంటి ప్రార్థన, దిద్దుబాటుతో కలిగిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని మళ్ళీ యెషయాతో మాట్లాడి, నీ వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు, నీ దేవుడని యెహోవా నువ్వు కన్నీళ్ళు విడిచి చూచాడు, నీ ప్రార్థన అంగీకరించాడు, కాబట్టి నువ్వు చనిపోవు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడని చెప్పినప్పుడు హిజ్కియా అంతగాని దేవుని స్తుతించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హిజ్కియాను కూడా దాటి వెళ్ళలేదు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన కన్నీరు విడిచాడు, దిద్దుబాటు చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలో సరి చేసుకున్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన, విధేయత, ఆ దిద్దుబాటు దేవుడు చూశాడు. హిజ్కియాను కూడా దాటి వెళ్ళలేదు. మరలా తిరిగి 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించాడు. హిజ్కియాను కూడా దేవుడు రాజు హిజ్కియాను దాటి వెళ్ళలేదు. ఇంకా మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం, అంతటి పేతురు, వెండి బంగారు నదులేవు కానీ నాకు కలిగింది నీకు వచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందెను. వాడి దిగ్గులు లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో పుట్టుకుంటువాడైనటువంటి ఒక మనుష్యుడు శృంగారమని దేవాలయపు మెట్టుల వద్ద పుట్టిన దగ్గర నుంచి మెట్టుల దగ్గరే ఉంచుచూ వచ్చారు వారి తల్లిదండ్రులు. వాడు దరిదాపులో 40 సంవత్సరములు ఆ గట్టి మీదే ఉన్నాడు. ఆ మెట్టుల దగ్గర ప్రతిదినము భిక్ష అడుక్కుంటూ ఉన్నాడు. దేవుడు చూశాడు. పేతురు, యోహాను, యాకోబులు దేవుని మందిరంలోకి వెళుతున్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారిలో ఆయన ఆత్మను పంపి వారు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మా ఇంకా తేరి చూడు అని అతను ఆశతో చూశాడు. ఆశకొని ప్రాణం తృప్తిపరిచే దేవుడు, విశ్వాసాన్ని స్థిరపరిచే దేవుడు, విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేసే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెండి బంగారు మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచి నిలవని నడవమని చెప్పినప్పుడు వాడు చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు వాడు దిగ్గులు లేచాడు. శీలమండలకు బలం వచ్చింది. నిలిచాడు, నడిచాడు, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఈ రోజున నిజంగా దేవుని స్తుతించే మనసు ఉన్నప్పుడు, దేవుని ఆరాధించే మనసు ఉన్నప్పుడు, దేవుని గనపరిచి ఆయన మందిరంలోనికి వెళ్ళి మనసు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నావా, శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా,
శత్రుని మీద అలజడి రేపుతూ ఉన్నాడా? ఏ పరిస్థితిలోనైనా ఉంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాలని ఆ మనస్సు, దేవుని స్తుతించి గణపరచడం యొక్క మనసు ఆలోచనకు వచ్చినప్పుడు తప్పకుండా ఏ పరిస్థితుల్లోనైనా దాటిపోకుండా కాపాడే దేవుడు. ఇశ్రాయేలు కాయవాడు కొనుక్కోడు నిద్రపోవడానికి సెలవిచ్చారు. ఈ యొక్క సమయంలో దేవుడు పుట్టుకుంటూ వాడిని దాటి వెళ్ళలేదు. చివరిగా మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరుకో పట్టణంకి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయ్య కుమారుడు బత్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈ నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు, నన్ను ఖండింపమని చెప్పి కేకలు మొదలుపెట్టాను. ఊరుకోమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు, దావీదు కుమారుడు, నన్ను ఖండింపమని ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు, గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయనను పిలుచున్నాడేమో అని వారితో చెప్పరి. అంతటి వారు బట్టను పారవేసి దిగ్గులేసి యేసు వద్దకు వచ్చాను. యేసు, నేను నీకేం చేయగొచ్చున్నామని వాడిని అడుగుగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసాన్ని స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో గుడ్డి భిక్షకుడు త్రోవలో ఉన్నాడు. ఎరుకో మార్గంలో యేసుప్రభువు వెళుతూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న ఈ గుడ్డివాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, నజరుడైన యేసు, నన్ను స్వస్థపరచు అని కేకలేస్తుంటే ప్రక్కన వాడు గద్దిస్తున్నారు. ఇలా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎరగని వారు, ఎరగనట్టుగా జీవించేటువంటి వారు సువార్తను ఆటంకపరచటం, దేవుని వాక్యాన్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం చేయటం, వాక్యానికి విరోధంగా పని చేయడం, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. అయితే జీవమైన, మరణమైన, కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఏదొచ్చినా సరే దేవుని యొక్క మాటను ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి అప్పగించిన పని తప్పకుండా మనం జరిగించాలి. సోదరులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపివేయకూడదు. ఈ పుట్టుగుడ్డివాడు అనేకులు అతన్ని నివారింప చూశారు కానీ, అతన్ని గద్దించారు కానీ ఎంత మాత్రం కూడా అతను వారి మాటలు లక్ష్య పెట్టలేదు. మరి బిగ్గర కేకలు వేస్తున్నప్పుడు యేసు నిలిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు నిలిచాడు. వెంటనే ఆ గుడ్డివాడిని పిలవమని చెప్పినప్పుడు వారు అంటున్నారు, ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుస్తున్నాడు అని చెప్తే వెంటనే వాడు దిగులు లేచి బట్టలు పారవేసి ప్రభు యొక్క దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నీకు నేనేం చేయాలి అంటే, నాకు దృష్టి కావాలి అని అడిగాడు. వెంటనే ప్రభు వారు, నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని చెప్పినప్పుడు త్రోవలో వెళ్ళిచుండగా వాడు స్వస్థత పొందాడు. పుట్టుగుడ్డివాడిని కూడా ఆయన దాటి వెళ్ళలేదు. ఈ రోజున మనను దాటి వెళ్ళడు. ప్రభు సందులో ఉందాం, ప్రార్థన చేద్దాం. ఏ విషయంలోనైనా నిలబడి కార్యం చేసే దేవుడు, దాటిపోని దేవుడు. అట్టి కృప దీవెన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ లేఖనాలు గురించిన ప్రతి ఒక్కరి హృదయాలు తప్పరిల్లు చేయండి. మీరు ఎటువంటి కార్యాలు చేసే దేవుడో, ఏ పరిస్థితుల్లో కూడా దాటి వెళ్ళకుండా నిలబడి కార్యాలు చేసే దేవుడు అని నమ్మి విశ్వసించి మీ మార్గంలో మీ నడిచే భాగ్యం దయచేయమని వినిచిన ప్రతి వారికి నాయనా ఈ లేఖనాలు చదివాడి ప్రకారం జీవించడానికి వారి విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచమని, దాటిపోని దేవుడు అని వారు తెలుసుకుని విశ్వసించే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని ప్రభు వారి హృదయాలు నీరుగట్టి ఫలింపు చేయమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపగలు సర్వనాశనం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.